నమస్తే. బంగ్లాదేశ్లో చైనా పౌరులు ఒక పత్యాపారం స్టార్ట్ చేశారు. చైనా యువకులు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్కు విజిటింగ్ వీసాలు తీసుకొని వచ్చి విజిటింగ్ చేస్తూ ఇక్కడ ఇస్లాంను స్వీకరించి బంగ్లాదేశీ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళను చైనాకు తీసుకొని పోతున్నారు. మరి చైనా యువకులు బంగ్లాదేశ్కి వచ్చి ఇస్లాం స్వీకరించి బంగ్లాదేశ్ యువతులను ఇస్లామిక్ పద్ధతిలో పెళ్లి చేసుకొని చైనాకి తీసుకొని పోతున్నారు కదా. మరి చైనాలో ఇస్లాం స్థితి ఏంది అని ప్రపంచానికి అందరికీ తెలుసు. అక్కడ మసీదులకు అనుమతి ఉండదు, ఉన్న మసీదులను కూలగొట్టారు. ఇస్లామిక్ పద్ధతులను పాటించడంపై నిషేధం ఉంది. అక్కడ మీరు రంజాన్ ఉపవాసం కూడా ఉండడానికి వీల్లేదు చైనాలో. మరి అటువంటి చైనా యువకులు అసలు అక్కడ ఇస్లామిక్ పద్ధతులే అమలు చేసుకోలేని పరిస్థితి ఉండగా బంగ్లాదేశ్కి వచ్చి వాళ్ళు ఇస్లాం స్వీకరిస్తున్నట్టుగా నటిస్తున్నారు. వాళ్ళు నటిస్తున్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళకి కావాల్సింది పత్యాపారం, పైసలు. తమ పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేసి చైనాకి సాగనంపుతున్నారు డబ్బులు తీసుకొని. మరి పాకిస్తాన్ బాటలో ఇది ఇంత ముందుకు పాకిస్తాన్లో జరిగింది, ఇప్పటివరకు పాకిస్తాన్లో జరిగింది ఇది. కాబట్టి ఈ పత్యాపారం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి షిఫ్ట్ అయింది. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి వ్యాపారాలు జరుగుతాయో వీళ్ళ మధ్య. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.